ఒక 4, 5 ఏళ్లలో అటో ఇటో తేలిపోతుంది. యూరప్ సమాజంలో ఉన్న పబ్లిక్ తిరగబడుతున్నారు. ఎందుకని? ముస్లిం దేశాలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నటువంటి ముస్లింలు ఎక్కడికెళ్ళాలా? వేరే ముస్లిం దేశాలకెళ్ళాలి. సిరియా, యెమెను, లెబనాను, పాలస్తీనా, ఇరాక్కు, ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఇట్లాంటి దేశాల ప్రాబ్లం వస్తే సౌదీ అరేబియాకి పోవచ్చు, దుబాయ్కి పోవచ్చు, లేదంటే ఇతర ముస్లిం దేశాలకు వెళ్ళచ్చు. ఎక్కడికి పోకుండా వాళ్ళందరూ యూరప్ దేశాలకు వస్తున్నారు. అక్కడికి వచ్చాక అక్కడ నిదానంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మిగిలి అక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ చేస్తున్నారు. చివరికి అక్కడ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాదు, పారిశుధ్యానికి మారుపేరైన లేదంటే ప్రశాంతతకి మారుపేరైన ప్రాంతాల్లో నిరంతరం గందరగోళాలు సృష్టిస్తున్నారు. చివరికి అక్కడ ఇస్లామిక్ రాజ్య స్థాపన అంటూ షరియా చట్టాలు కావాలని ఉద్యమిస్తున్నారు. అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు అక్కడ, మేము రేపు పొద్దున బలం పెంచుకుంటాం, బలం పెంచుకున్నాక బ్రిటన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చి షరియా చట్టాలు తీసుకొచ్చేసి బ్రిటన్ చట్టాలన్నీ తీసేస్తామంటున్నారు. జర్మనీలో అదే మాట మాట్లాడుతున్నారు, జపాన్లో అదే మాట మాట్లాడుతున్నారు. ఇది నచ్చని అక్కడ ప్రజలు స్వతంత్రం కోసం పోరాటాలు ప్రారంభిస్తున్నారు. శరణార్థుల్ని వద్దంటున్నారు, తిప్పి పంపమంటున్నారు, కొత్తగా రానియద్దంటున్నారు. అటో ఇటో తేల్చుకునే సందర్భం దగ్గరకు వస్తుంది.